వెల్కమ్ టు పూరాలోకల్. అయోధ్య రామ మందిర విరాళాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విరాళాల అక్రమాల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ కీలక నివేదికను సిట్ బృందం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సమర్పించింది. 6 రోజుల పాటు సాగిన సుదీర్ఘ విచారణలో తేలిన సంచలన విషయాలను సీఎం యోగికి సిట్ బృందం వివరించింది. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి పెద్ద ఎత్తున డబ్బు మాయమైందని, నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష సమాజ్వాద్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు గతంలోనే తీవ్ర ఆరోపణలు చేశాయి. అటు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని, నిజ నిజాలు తేల్చాలని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలోని యోగి సర్కార్ 3 సభ్యులతో కూడిన హై లెవెల్ సిట్ కమిటీని రంగంలోకి దించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఎం యోగికి అందిన సిట్ నివేదికలో పలు సంచలన విషయాలను ఎత్తిచూపినట్టు తెలుస్తుంది. అయోధ్య రామ మందిరంలో విరాళాల నిర్వహణలో తీవ్రమైన వ్యవస్థాగత లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. అంతేకాకుండా భక్తులు సమర్పించిన విరాళాల డబ్బును సురక్షితంగా బ్యాంకులకు తరలించే ప్రక్రియలో కూడా లోపాలు ఉన్నాయని తేల్చింది. ప్రస్తుతం ఉన్న విరాళాల సేకరణ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేయాలని, అత్యంత కఠినమైన పర్యవేక్షణ అవసరమని సిట్ ప్రభుత్వానికి సూచించింది. విచారణలో భాగంగా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సాయంతో ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్లను, ఇతర సాంకేతిక భౌతిక సాక్ష్యాలను సిట్ క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులను, సిబ్బందిని సుదీర్ఘంగా ప్రశ్నించి ఈ నివేదికను తయారు చేసింది. సిట్ ప్రాథమిక నివేదిక సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతికి చేరడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికలో ఎవరెవరి పేర్లు బయటపడ్డాయి, ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై యోగి సర్కార్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.